కరెన్సీ నగర్ 2 hours 10 minutes రన్ టైంతో ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై ఎడ్లపల్లి మహేష్, స్పందన సోమన, డైరెక్టర్ బై వెన్నెల కుమార్ అండ్ ఆల్సో ఇతని ఫస్ట్ సినిమా కూడా ఇది. అండ్ ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సత్యకు 5 లక్షల రూపాయల అవసరం ఉంటుంది. దొంగతనం చేసైనా సరే డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళ్తాడు. అక్కడ సత్యకి ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. అండ్ మధ్యలో మూవీ చూస్తున్నప్పుడు మీకు 3 కథలు ఇంట్రడ్యూస్ అవుతాయి. అందులో మొదటిది మానవ సంబంధాల గురించి, రెండవది ప్రేమ మోసం గురించి, మూడవది అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పుల గురించి. ఇలా 3 కథలు విన్న తర్వాత సత్య ఏం చేశాడు, అసలు సత్య అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అతనికి 5 లక్షల రూపాయలు దొరికాయా లేదా, అసలు అతనికి 3 కథలు చెప్పింది ఎవరు అన్న విషయం తెలవాలంటే మీరు కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే డైరెక్టర్ వెన్నెల కుమార్ తాను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అయినా బెటర్ గా డైరెక్ట్ చేశాడు. రాసుకున్న స్టోరీని స్క్రీన్ పైన క్లారిటీగా చూపించాడు. కేశవ చాందిని ఎపిసోడ్ మాత్రం మూవీకి బాగా ప్లస్ అవుతుంది. మొదటి కథ పెయిన్ తో అమ్మ క్యారెక్టర్ చిన్నదైనా బాగా వర్కౌట్ అయింది. ఫ్రీ క్లైమాక్స్ మాత్రం సినిమాలో బాగా ప్లస్ అయింది. పర్టికులర్లీ క్లైమాక్స్ లో వచ్చే ఎండింగ్ మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఇలాంటి 3 డిఫరెంట్ స్టోరీస్ తో థియేటర్ లో ఫస్ట్ రన్ అవుతున్న సినిమా కరెన్సీ నగర్ అనుకుంటున్నాను. ఆల్ కేటగిరీ ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే సినిమాను చూస్తున్నంత సేపు చిన్నప్పుడు మనం చదివిన బేతాల కథలు గుర్తుకొస్తాయి. కానీ చెప్పే 3 స్టోరీస్ మాత్రం చాలా కొత్తగా యూనిక్ గా ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా థియేటర్ లో చూడవలసిన సినిమా ఇది. ఇక ఎవరెలా చేశారన్న విషయానికి వస్తే మూవీలో పర్టికులర్ గా స్పందన కేశవ ఎపిసోడ్ మాత్రం నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరు యాక్టింగ్ పీక్స్ అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా అంత గొప్పగా కాకుండా మరీ లో కాకుండా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మూవీలో వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా వినేలాగానే ఉంటాయి. అంత ఇబ్బంది ఏం పడం మనం. ఇక వచ్చే కామెడీ కూడా 2-3 చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది. ఇక మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి. అంత గాబరపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫైనల్లీ వన్ థింగ్, మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఓవరాల్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే డైరెక్షన్ కానివ్వండి, స్టోరీ టెల్లింగ్ కానివ్వండి చాలా కొత్తగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. మూవీ టైటిల్ చూసి సినిమా ఏముందిలే అనుకోవద్దు. ఒకసారి చూడండి, నచ్చకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది గైస్ కరెన్సీ నగర్ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.